టుడే న్యూస్ కి స్వాగతం. అకాల వర్షాలని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ కాల్వకు పడిన గండి పూడ్చివేత పనుల్ని పరిశీలించారు. పనుల ఆలస్యం పట్ల ఖమ్మం జిల్లా ఎస్ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి వరకు పనులు పూర్తి కావాలని ఆదేశించారు. సూర్యాపేట ఖమ్మం జిల్లాలో 50 ఏళ్ల చరిత్రలో ఇంతటి భారీ వర్షం వచ్చిందన్నారు. నష్టం జరిగిన మొదటి గంట నుండి సీఎంతో సహా అందరం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గత పాలకుల వైఫల్యం కారణంగా నీటిపారుదల శాఖ నిర్లక్ష్యానికి గురైనట్టు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక 700 మంది ఇంజనీర్లను 1800 లస్కర్లను నియామకానికి సిద్ధం చేసినట్టు వివరించారు. మరోసపాటి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వారు ఆరోపించారు. కింద వచ్చిన మీకు ఎందుకంటే పూజ చేసుకోండి. అది శాండ్ బ్యాగ్ ఎన్ని గంటలు చేస్తారు? అది ఆల్రెడీ 550 అట్లా వదిలేదు. ఇంకో 100 ఇంకో వదిలితే వెళ్తాయి. వాళ్ళు ఫుల్ వెళ్తారు. అలాగే వెళ్తుంది ఫుల్గా. కొత్తగూడెం మెజర్ స్టార్టింగ్లో ఉంటుంది. దానికి హెడ్ ఎక్కువ ఉండదు. అందువల్ల అంటే ఎంత రోజులు అయిపోవాలి కదా. ఇది ఆల్రెడీ ఈచ్ అవర్ మనకి ఇక్కడనే కాదు కింది కూడా నీళ్ళు పోవాలి కదా. మధ్యాహ్నం కల్లా ఈవినింగ్ కల్లా రేపు ఈవినింగ్ వదిలేస్తాం సార్. అరే ఆడ కింది కూడా నీళ్ళు పోవాలి కదా. ఇక్కడ 700 ఎకరాలు సార్. మొత్తం రామచంద్రపురం బ్యాంక్ ఓడిపోయింది సార్. మేజర్ ఉంది సార్. 100 మోటార్లు వాళ్ళు ఒకవేళ వద్దని మన వరకే వాళ్ళు రేపు పని కాదు ఇంకా నీళ్ళు వదిలేదంటే అరే వాళ్ళు వదిలిపెట్టమని చెప్పి మేము అడిగేది అది కూడా చెప్పండి సార్. ఏమండి ఏంటి మరి ఇప్పుడు నాకు డిలే అయిపోయింది. ఇది అయిపోతుంటే అది వేసుకోవచ్చు కదా సైమిల్టేనియస్ గా. రాజమండ్రి వేసి వాటర్ ఉంటే ఏమైందంటే ఈ శాండ్ మనకి డిస్టర్బ్ కాదు. మిగతా బ్యాగ్స్ పైన రేపు ఈవినింగ్ కెల్లా నీళ్ళు వదులుతారు. రేపు ఈవినింగ్ అది ఇప్పుడు వదిలేమంటారు. ఇన్ని రోజులు అయిందే మన నీళ్ళు ఆపి అక్కడ సార్ ఇన్ని రోజులు ఆపి ఇప్పుడు నీళ్ళు వదలమంటుంది. అక్కడ వదలాలి, తిరుపురం దగ్గర వదలాలి సార్. ఇక్కడ 10 ఫీట్లు వేస్తే కాదు, వల్ల ఫుల్ ఫ్లడ్ లో వేయాలి. అదే కిందికి పోవడానికి ప్రాబ్లం ఉన్నది. అరే మీకు ఎందుకయ్యా అవి? ఖమ్మం జిల్లాలో మీకు ఎందుకు? మీరు కాలువలో ఫుల్ నీళ్ళు వదిలిపెట్టడానికి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? సార్ కాలువలో వదిలిపెట్టడానికి క్రాస్ బండ్ వేయాలి. ఎందుకు కొట్టురా? క్రాస్ బండ్ ఏంది? నీళ్ళు వదిలిపెడితే అందులోకి వెళ్ళిపోతాయి. ఆ బ్రీచ్ లోకి వెళ్ళిపోతాయి. ఏ బ్రీచ్? కింది బ్రీచ్ ఎక్కడ ఉంది? అది ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో. అది ఈ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఏమంటారు? వదిలిపెట్టమంటారు వాళ్ళు. ఆగం సార్ నీళ్ళు.
ఆడ నీళ్ళు ఆగవు, ఆడ క్రాస్ బండి వేస్తే క్రాస్ బండ్ వేసి వదిలిపెడితే ఇంకా రామచంద్రపురం ఆడ క్రాస్ బండి వేస్తే వదలొచ్చు మనం నీళ్ళు. సార్, మనకు ఆడ గుడ్ సైడ్ లో క్రాస్ బండి వేస్తే సిరిపురం క్రాస్ బండి చేయాలి. ఒక్కటి చెప్పేసి 7 రకాలు చేస్తారు ఎక్కడ కావాలమ్మా బండి? మనకి మేజర్ సార్ ప్రామిస్ చేస్తాం కదా. నమ్మకం సార్. 128 క్లాస్ బండి మన లెక్కలో ఉన్నాం సార్. ఇక్కడ క్లాస్ బండి ఆలోచించలేదు లేదంటే ఇప్పటికి వేసాం. 128 మీకు ఎందుకండి? ఇక్కడ పూర్తి చేయండి పని. మీరు అక్కడ అట్లుంది అక్కడ మాట్లాడుతారు మీరు. మనం ముందు భాగంలో ఇప్పుడు దగ్గర వేసేస్తాం. చేయండి మరి, అది లేట్ అవుతుంది కదా. అది ముందే 1-2 feet వాటర్ వదిలిపెట్టింది. ఇది నెంబర్ తేవడానికి ఇక్కడ ఉంటాయి సార్. ఇక్కడ ఉంటాయి. అందరికి నీళ్ళు వస్తున్నాయి, ఓన్లీ మా ఊరు వరకు అయింది. అక్కడేమో క్రాస్ బండి వేసారు, వేసి మేజర్ 5 మేజర్లు మొత్తం పాలారం అవన్నీ వదిలేశారు. క్రాస్ బండి వేసి పాలారం మేజర్, పట్టుకోడు, పోరపట్టు మేజర్ అంటే ఫుల్ పోతున్నా తక్కువ ఆ మేజర్ ఫుల్ పోతున్నారు. బండి పాలైంది కాబట్టి చాలా బాగా ఇప్పుడు కూడా వాటర్ No, I know, but the most important means just getting some technical inputs. So standard and 1.5:1. that's what I was asking. 1.5:1. 1.5:1 slope. Bottom perfection కూడా అక్కడి నుంచి కూడా చేసిండు, అక్కడ నుంచి ఓకేనా? ఓకే, నేను ఇప్పుడు ఓకే రైట్, అదే చేస్తాను. నేను ఒక్క నిమిషం ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో పాలేరు కాన్స్టిట్యున్సీలో ఆ బ్రీచ్ చూసి దెన్ ఐ విల్ గివ్ ఆర్డర్ ఫర్ రిలీజ్ వాటర్. ఇక్కడ నుంచి పోతుంటే పాలేరు నుంచి ఇంతమంది చెప్పిన గోపి దానివల్ల వరదలు రావడం జరిగింది. వరదలు మొదలైన మొదటి గంట నుంచి, అతి భారీ వర్షం మొదలైన మొదటి గంట నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్యులందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇమ్మీడియట్గా వార్ ఫుటింగ్లో పనులు మొదలుపెట్టాము. కొన్ని
10 ఏళ్ల నిర్లక్ష్యంలో ఇరిగేషన్ శాఖలో ప్రాబ్లమ్స్ ఉండినవి. ఇప్పుడు మీరు బ్రదర్, నేను ఏమంటారంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పోయేటప్పుడు ఆయన పెద్ద పెద్ద మాటలు మీరు రికార్డ్ చేసి చూపించిన, నేను అందులో ఆ వీడియోలు కూడా చూసిన. ఓకే, ఎవరికి ట్రైనింగ్ ఇస్తారు ఎట్లా మాట్లాడాలని. నేనేమంటారంటే, మీరు ఈ కాలు వెంబడి పోతూ కాలు చూసుకుంటూ పోండి. 10 ఏళ్ళు గవర్నమెంట్ ఎవరున్నారు? మేము వచ్చి 6-7 నెలలు అయింది. ఇంకోటి, గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖలో మ్యాన్ పవర్ కూడా తగ్గిపోయి విషయం కూడా నిర్లక్ష్యం వహించినవి. 700 మంది బీటెక్లని బీఈలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా మేము రిక్రూట్ చేసి ఎల్లుండి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ముఖ్యమంత్రి గారి ద్వారా ఇస్తున్నాం. అసలు కాలువల మానిటరింగ్ మీద, కాలువల మీద నడిచి పరిస్థితి ఎప్పటికప్పుడు తెలియడానికి లస్కర్ల సంఖ్య తక్కువ ఉండే. 1800 మంది లస్కర్లను రిక్రూట్ చేస్తున్నాం. అంటే 700 మంది ఇంజనీర్లని, 1800 మంది లస్కర్లని మా ప్రభుత్వం రిక్రూట్ చేయాల్సి వచ్చిందంటే ఎంత గ్యాప్, ఎంత వేకెన్సీలు, ఏ విధంగా ఇరిగేషన్ శాఖకు నిర్లక్ష్యం గురి చేసిన వాళ్ళు ఈరోజు ఇది విమర్శించడం ఇది చాలా వికారంగా, వికృతంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల, అతి భారీ వర్షం వల్ల జరిగిన నష్టంలో ప్రజలకి నష్టం జరిగింది. మేము బాధపడుతూ, చింతిస్తూ ఎంత మేరకు సాయం చేయాలనో యుద్ధ ప్రాతిపదిన ఈ ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్, ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ చేపట్టాము. ఈ కాలువలు ఎట్లున్నాయో మీరే ఒకసారి అట్లా పోతూ చూసుకుంటూ పోండి. అంటే నేను దారిలో వస్తున్నా, ఆడ ఈడ చాలా, ఎందుకంటే 10 years నో మెయింటెనెన్స్ ఎట్ ఆల్. మ్యాన్ పవర్ లేదు. ఇప్పుడు మ్యాన్ పవర్ వాళ్ళు చేసిన లోపాలకి కవర్ చేయడానికి మేము వచ్చిన తర్వాత 700 మంది ఇంజనీర్లని ఏఈలుగా రిక్రూట్ చేసి, అదేవిధంగా 1800 మంది లస్కర్లా రిక్రూట్ చేసి ఎల్లుండి జలసౌదాలో ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వబోతున్నారు. మీరు చేతనైతే ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్లో సాయం చేయండి. లేకపోతే మీరు అట్లీస్ట్ మేము ఈ వార్ ఫుటింగ్లో చేసే పనిని మీరు మరి అందరూ కూడా, స్థానిక రైతులు అందరూ కూడా, నాయకులు అందరూ కలిసి చాలా కష్టపడి రాత్రి బౌలు కదా పనిచేసాం. మీకు చెప్పాలి, మీరు చూసిండ్రు, ఫ్లడ్ లైట్స్ పెట్టి పనిచేసినాం. రాత్రి పూట ఫ్లడ్ లైట్స్ పెట్టి పని చేయించినాం. మరి ఈ పనులు పూర్తయ్యే దశకు వచ్చినాయి. రేపు పూర్తి స్థాయిలో ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్కి నీళ్లు వదిలిపెట్టబోతున్నాం. ఓకే, ఈ విషయం సారాంశం మంచిగా అర్థం చేసుకొని మంచిగా పని చేసిన అప్రిషియేట్ చేసి రాయండి. గతంలో ఒక వీడియో మీరే విడుదల చేసుకుంటారు, ఒక ఆయన అట్లా చెప్పు, ఇట్లా చెప్పు అని. అట్లా వద్దు. సూర్యాపేట జిల్లాలో నాకు తెలిసి ఎక్కడైతే ఒక 200-300 ఎకరాల్లో కొంత నష్టపోయే పరిస్థితి వస్తే